ఆదిలాబాద్ జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు 2,20,400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరదకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం వాగులు వంకలు పొంగిపడుతున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా అటు ప్రాణహిత పెనుగంగా నదులు కూడా తీవ్రంగా పొంగుతున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా జిల్లాలోని 3 ప్రధాన జలాశయాలు ఏదైతే కడెం ప్రాజెక్టు, అదేవిధంగా ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ఆడ ప్రాజెక్టు కోనమి ఆడ కూడా భారీగా వరదలు చేరింది. దాంతో కూడా ప్రాజెక్టులో గేట్లు ఎత్తి కూడా దిగువకు నీరు వదిలిపోవాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతానికి అయితే మంచిర్యాల జిల్లా కేంద్ర సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ప్రస్తుతంగా చూస్తున్నాం మనం. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 62 గేట్లతో ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించబడింది. 62 గేట్లు, అదేవిధంగా 20 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగింది. అంతేకాకుండా 145 అడుగుల మీటర్ల హైట్ కూడా దీనికి నిర్మాణం జరిగింది. ఇందులో ఇప్పటివరకు అయితే 18.67 టీఎంసీల నీరు చేరుకున్నది. 147.22 మీటర్ల అడుగు హైట్ వరకు కూడా వాటర్ రావడం జరిగింది. దీంతో అధికారులు ఇప్పటి వరకు ఉదయం 10 గేట్లు ఓపెన్ చేశారు. మధ్యాహ్న సమయంలో 32 గేట్లు మధ్యలో ఉన్న 32 గేట్లు ఓపెన్ చేసి కూడా దిగువకు నీటి వదిలిపెట్టడం జరుగుతుంది. మనం ప్రస్తుతం చూసిన విజువల్లో ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులోని 32 గేట్లను వదిలి దిగువ కూడా నీటిని వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దిగువ వదిలిన నీరు మొత్తం కూడా గోదావరి ద్వారా ఇటు మంచాల నుండి, అదేవిధంగా చెన్నూరు అన్నారం బ్యాగ్ కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఈ వాటర్ అయితే దిగువ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ, లేకుంటే పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు కూడా ఎవరు కూడా నదీ సమీప ప్రాంతం రావడం కూడా అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమీపంలో ఉన్న వాగులు అయితే ఎర్రవాగు కానీ, రాళ్లవాగు కానీ కూడా తీవ్రంగా పొంగుతున్న పరిస్థితి. అదే కాకుండా కొన్ని పట్టణాల్లోని కొన్ని మంచాల్లోని బృందావన్ కాలనీ, సూర్యనగర్ వంటూలు కూడా భారీగా వరద నీరు రావడం జరిగింది. ఇందులో కూడా వరద నీరు చేరిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కోనమి మాసిఫాబాద్ జిల్లా నుండి సిర్పూర్ టీ వద్ద లో లెవెల్ వంతెన నుండి కూడా భారీగా వరద నీరు పోవడం కూడా అటు రాకపోకలను కూడా అధికారులు చేశారు. ఇటు మహారాష్ట్రకు, తెలంగాణ కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ నుండి ఇటు ఆసిఫాబాద్ కోనసీమ జిల్లా మంచిర్యాలకు వచ్చే మధ్యలో కూడా తోష మధ్య కూడా వాగు పొంగిపడటం కూడా అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజులు కురుస్తున్న వర్షాలతో కూడా ప్రతి కాడ కూడా జలమయమైన పరిస్థితి, పలు కాలనీలు కూడా జలమయమైంది. అంతేవిధంగా ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మన ప్రస్తుతం ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నామో ఈ ప్రాజెక్టు కూడా మరింత ఏదైతే ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు నుండి వచ్చే వరద నీటితో కూడా ఇక్కడికి బాగా వరద నీరు రావడంతో కూడా ప్రాజెక్టు నిండుకుండా తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాజెక్టులో కూడా ఇప్పటికే 18.22 టీఎంసీల నీరు రావడంతో కూడా అధికారులు కిందికి నీటిని వదిలించడం జరిగింది. దీంతో కూడా జలకాలు సంతరించుకుంది. ఏదైతే పరిసర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా పైలో ఉన్నదో కూడా హెచ్చరికలు చేసిన పడుతుంది. ఇదే కాకుండా మన ఉమ్మడి మంచిర్యాల జిల్లాలో, అటు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులకు, ఏదైతే శ్రీరాంపూర్లో ఉన్న ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా భారీగా వరద నీరు చేరింది. అదేవిధంగా మందమరి డివిజన్లో ఉన్నటువంటి కేకే ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో కూడా అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొమరమి మాసిఫాబాద్ జిల్లాలోని ఖైర్గూడ, డోర్లో కూడా భారీగా వరద చేయడం కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం జరిగింది. దీన్ని కూడా భారీ యంత్రాలతో కూడా సింగరేణి అధికారులు నీటిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ముఖ్యంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అధికంగా చేసే మైన్లు కూడా ఓపెన్ కాస్ట్ మైన్లు, వాటిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కూడా సింగరేణికి భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉంది. అదేవిధంగా మట్టి వెలికి చేసే పనులు కూడా నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ వరదలకు వాళ్ళకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతంలో ప్రజలు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కూడా అధిక వర్షపాతం అని చెప్పి కూడా అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో డప్పు చాటింపులు చేసి కూడా గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప కూడా రావద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజులు కూడా ఈ వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా అయిపోయి కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.